వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కొత్తపేటలోని మహిళా సాధికారత మెప్మా విభాగ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించి మహిళా సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలంటే వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహించడం అత్యంత అవసరం. మెప్మా ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించాలని సూచించారు. అలాగే మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి మహిళకు చేరేలా సిబ్బంది కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ విజయలక్ష్మి, సహాయక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలిసి ఆల్మోస్ట్ 2 years అయింది. అప్పుడు అందుకే 20th తర్వాత ఒక డేట్ చెప్పండి. వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించాలి. అట్ ద సేమ్ టైం శానిటేషన్ తగ్గేటట్టు మనం ప్లాన్ చేయాలి. ఎక్కువ ఉందో ఎవరికైతే మనం హెల్ప్ చేయాలో, ఉపాధి కల్పించాలో మీ డైరీ ఇవ్వండి. ఏం చేశారు? నిన్న ఏం చేశారు? కొత్త అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిజిపిలో 3 కార్డ్ ప్రింట్కి సంబంధించి గ్రౌండింగ్ ఎక్కడ జరిగింది? గ్రౌండింగ్ సిజిపి నాదర్. ఇప్పుడు ఇదే సందులో ఆ లేడీ ఇస్త్రీ 3-4 దుకాణాలు బండ్లు పెట్టుకుని ఆమె నడిపించుకుంటుంది. ఆమె కూతురు. ఇవి గ్రౌండింగ్ చేసినాయి. మీరు ఎన్ని చేశారు గ్రౌండింగ్? ఈ సంవత్సరం ఉంది. కొత్త డైరీలు చాలా ఉన్నాయి. మనం గిఫ్ట్ చేసామని ఇవ్వండి. ఒక డైరీలు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ అమ్మా. అదే ఇవాళ సెలవు అంట కదా మీకు, మరి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం మెయింటైన్ చేయబాకండి, ఓకేనా? కొంచెం 10 మంది వచ్చి ఉపయోగించుకునే విధంగా, దానికి తగిన గౌరవం దక్కే విధంగా జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఆ బుక్స్ కాకపోతే ఇంకేమైనా డిఫరెంట్ బుక్స్, ఇక్కడికి వచ్చే మహిళలకు ఉపయోగపడే బుక్స్, స్కిల్ బిల్డింగ్కి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే మీరు తెప్పించుకోండి. అది మేము కొనిస్తాం. మీకు గ్రంథాలయం నుంచి ఇబ్బంది ఉంటుంది, మాకు చెప్పండి, మేము. కానీ మహిళా సెంట్రిక్, మహిళా స్కిల్ బిల్డింగ్కి ఉపయోగపడే విధంగా ఏమైనా ఉంటే మీరు లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా మేము దానికి కొనిస్తాం. అంతేగాని జస్ట్ అక్కడ ఏదో బోర్డు పెట్టుకున్నాం, మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాం అనేది ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ ఫుట్ఫాల్. ఫుట్ఫాల్ అంటే అర్థమైందా? ప్రజలు రావాలి లేదా చిన్నపిల్లలు రావాలి, మహిళలు రావాలి. దానికి మీరు ఆ గ్రంథాలయం. అంతేగాని మన పొజిషన్ మనకు ఉండాలనే ఉద్దేశంతో మనం మెయింటైన్ చేస్తున్నాం. మనం తప్ప చేయండి, మీరు దాన్ని అవుట్ రీచ్ చేయండి. గర్ల్స్ స్కూల్ పక్కనే ఉంది. కొత్తపేటలో ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి కొత్తపేటలో? వచ్చి ఒకసారి లైబ్రరీ విజిట్ చేయమని చెప్పారా మీరు? స్కూల్లో ఒకరోజు పర్మిషన్ అడిగి మీరు హెచ్ఎంని మీరు మార్నింగ్ పోయి చెప్పండి. మీరు పబ్లిక్ అడ్రస్లో చెప్పండి, ఎంకరేజ్ చేయండి. అంటే రావడం లేదు అని అంటే దానికి కారణం ఏంటి? అటువంటి పుస్తకాలు లేవా మన దగ్గర? ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు? మున్సిపాలిటీలో ఉన్న మన మెప్మా విభాగం కొత్తగా, గతంలో మనకి ఎంతో ఆదర్శవంతంగా మన పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనకి ఆ రోజు గిఫ్ట్గా ఇచ్చారు. మహిళలకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు, కార్యాలయం కూడా ఇక్కడ మార్చుకుని ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు దూరదృష్టితోటి భావితరాలకు ఉపయోగపడే విధంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు వాళ్ళు కోరారో, ఆశించారో అదందరం కూడా మనం చూసాం. సో అది నిలబెట్టడానికి కోసం మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మెప్మా ఆఫీస్ సందర్శించి సమీక్షించడం జరిగింది. నవంబర్ మాసంలో ఉన్నాం మనం. డిసెంబర్ 1వ తారీఖు కల్లా 2 కొత్త ఆలోచనలతోటి పథకాలు తీసుకొద్దామని నిర్ణయించుకున్నాం. ఒకటేంటంటే సంధ్యారెడ్డి గారని చాలా పాపులర్ ఆమె, మహిళలకి కుట్టు మిషన్ ద్వారా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆమెతో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను. ఆమె అంగీకరించారు తెనాలికి వచ్చి ఒక 45 రోజులు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేటట్టు మన మహిళలకి.
అనేక ప్రాంతాల్లో గతంలో నేను ఆమె కేంద్రాలను నేను విజిట్ చేశాను. ఆదిలాబాద్లోను, నిజామాబాద్లోను, ఆ ప్రాంతాల్లో కూడా నేను చూశాను. కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మహిళలకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆమె ఇస్తారు. సో ఆమెని నవంబర్ 25వ తారీఖున ఆహ్వానించాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఒక 50 మందికి ముందుగా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి 45 రోజుల పాటు కుట్టు మిషన్ పైన, హ్యాండ్ ఎంబ్రాయిడరీ పైన, కొత్తగా వచ్చే అనేక ఈ కొత్త ఫ్యాషన్ విషయాల్లో కూడా ఆమె అనుభవాలతో ఆమె నేర్పిస్తారు. వీటి గురించి మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు మనకి 2600 చిల్లర సుమారు మనకి మహిళా గ్రూపులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల లింకేజ్ టార్గెట్గా గతంలో నేను మన సిబ్బందికి ఇచ్చాను. ఇప్పటివరకు దాదాపు 52-54 కోట్ల వరకు చేరగలిగారు. ఇంకా మిగతాది కూడా జనవరి 31వ తారీఖు కల్లా 100 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ పూర్తయ్యేటట్టు, అదేవిధంగా కనీసం ఒక 50-60 కొత్త గ్రూపులు కూడా కొత్తగా మనకి జాయిన్ అయ్యే విధంగా చేయమని కోరాను. వేమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వందే మాతరం గీతం 150 ఏళ్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు కలిసి వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. వందే మాతరం గీతం దేశమాత ఆరాధనతో సమానం. ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. ఇది ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం అని పేర్కొన్నారు. తెనాలి ఐతానగర్ నిర్మాణంలో ఉన్న పైకస్ థీమ్ పార్క్ పనులను రాష్ట్ర మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 15 ఏళ్ల క్రితం కోటి రూపాయల నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. ఇది బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. పార్కు పనులు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే జనవరి నాటికి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అనవసర ఖర్చులు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. మంత్రి సందర్శన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఎంహెచ్ఓ యేసుబాబు, అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఆయనతో ఉన్నారు. దాని బదులు మనం అక్కడ ఏదైనా ఐకానిక్ ఏదైనా పెడదాం, అంతేగాని మెయింటెనెన్స్ అయ్యే పనులు చేయబాకండి. సోలార్ ప్యానల్స్ యూజ్ అయ్యేటట్టు మనకి డిజైన్ కూడా చూసుకుంటే మనకి రెండాగా ఉపయోగపడుతుంది. సింపుల్. ఓకే, మూవ్ దిస్ ఇన్సైడ్. ఇట్స్ ఓకే. బోత్ దిస్ సైడ్ ఆల్సో. డబ్ల్యూ ఆన్ టాప్. ఎలక్ట్రికల్ది మాత్రం చాలా పర్ఫెక్ట్గా జరగాలి. ఏమైంది? ఎందుకు పిలవలేదు ఒక ఆపరేటర్ని మీరు? ఎందుకు పిలవలేదు? ఒక షార్ట్ టెండర్ పిలిచి ఒక ఆపరేటర్కి ఇవ్వండి. లెట్ హిమ్ చార్జ్ 5 రూపీస్, 10 రూపీస్, వాట్ ఎవర్. లెట్ హిమ్ మెయింటైన్ దట్. మనం దట్స్ నాట్ మెయింటెనెన్స్, ఇస్ నాట్ అవర్స్. సేఫ్టీ నమ్మబాకండి. అది వచ్చి తీసుకెళ్తారా? పైకి వేసేసేయండి. ప్రస్తుతం దీని ప్రకారంగా నామ్స్ ప్రకారంగా మీరు అది అల్యూమినియం వాడతారా, లేకపోతే జిఐపై వాడతారా, లేకపోతే హెచ్డిపి వాడతారా? కరెక్ట్. అది సార్ అప్పుడు తెచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఎట్లా వేస్ట్ అయిపోయింది టైం. చాలా బాగుంది. ఎంత బాగున్నాయి చూడండి. చూడండి, అన్నది ఏంటంటే ఇప్పుడుతో కట్టమని ట్రీ హౌస్ లాగా ఏర్పాటు చేయమని చెప్పారు. బ్యాంబూస్తో కట్టి ట్రీ హౌస్ లాగా పెడదామని చెప్పారు. సేమ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇట్లే ఉన్నాయి. మనం అది వాటర్ మెయింటైన్ బయటకు వెళ్ళిపోతే బాగోదు. ఐ సపరేట్ తీసుకురండి. పార్కులు అనేవి గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది.
సో ఆ తరుణంలో చిన్రావూరు పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలిలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే ₹1 కోటి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్క్ నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకుని ఆ రోజు పనులు ప్రారంభించాం. అయితే దురదృష్టకరం దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి. సో ఇప్పుడు కొత్త డిజైన్స్ తోటి కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు ₹2 కోట్ల మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం, చిన్నపిల్లలకి, మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు, కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అని ఒకటి వచ్చింది. ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి చెప్పాను. సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కల్లా ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా, తెనాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం. అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కల్లా పూర్తి చేస్తాం. ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా మనం పర్యావరణం గురించి కొంతవరకు మన దృష్టి సారిస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతామని. గతంలో రోడ్ వైడనింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడనింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం. అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి. అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం. కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలొకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడున్న అధికారులని, కమిషన్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక 3 పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం. ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో. సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి, ఒక బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే భావి తరాలకి ఉపయోగపడే విధంగా మనం మన నిధుల్ని ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ నిధుల్ని వృధా కాకుండా, దుర్వినియోగం కాకుండా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మన అందరం కూడా దీన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ విడతలో అంటే ఈ సివిల్ వర్క్స్ అయిపోగానే ఖచ్చితంగా ఎక్కడ లేని విధంగా అద్భుతమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రజలు చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించే విధంగా కొత్త రకమైన మొక్కలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. తెనాలి అర్బన్ బ్యాంక్ చైర్మన్ మరియు టీడీపీ నాయకులు మంగమూరి హరిప్రసాద్ జన్మదిన వేడుకలు మార్స్పేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై హరిప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ మంగమూరి హరిప్రసాద్ రాజకీయంగా అందరి మన్ననలు పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. భవిష్యత్తులో ప్రజా సేవలోనూ బ్యాంకు చైర్మన్ గా పార్టీలోనూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరిప్రసాద్ ను అభినందించారు. Happy birthday to you. Speed
మంగమూరి హరిగారి 62వ జన్మదినాన అత్యంత వైభవంగా మిత్రులు, అనుచరులు, అభిమానుల మధ్య చాలా గొప్పగా పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు నిండు 100 ఏళ్ళు ఇదే రకంగా 100 వసంతాలు కూడా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అన్నిత్యం కూడా ప్రజలతో సంబంధం ఉంటూ కుటుంబ గౌరవాన్ని, రాజకీయంగా అందరి మన్ననలు పొందుతూ ప్రజలకు సేవ చేస్తూ, మరి ముఖ్యంగా గతంలో ఏ రకంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తెనాలి ప్రాంత ప్రజలకి సుపరిచితులైన గతం కంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి కొత్తపేటలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పారిశుద్ధ్యంపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం. కొత్తపేటలోని మహిళా సాధికారత మెప్మా విభాగ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల. 10 గంటలు దాటినా కార్యాలయం తాళాలు వేసి ఉండటం చూసి సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో తెనాలిలో జిల్లా స్థాయి నైపుణ్యత పోటీలు. యువ ప్రతిభకు వేదికగా మారిన జేఎంజే కళాశాల. వేమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.